నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సామి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎంతో పేరున్నటువంటి కుటుంబం తమ్మిశెట్టి రామకృష్ణ గారి కుటుంబం నుంచి ఈ రోజున తమ్మిశెట్టి రామకృష్ణ గారి కోడలు అట్లానే ఆయన మనవడు భార్య ఇంకా వేరే శ్వేత వీళ్ళందరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలనా విధానాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ పార్టీలో జాయిన్ అయ్యి సమాజానికి మంచి కార్యక్రమాలు పార్టీ చేస్తుంది కాబట్టి మనం కూడా అందులో భాగస్తులు అవ్వాలనే ఆలోచనతో ఈ రోజున పార్టీలో జాయిన్ అయ్యారు. మేము హృదయపూర్వకంగా పార్టీలో జాయిన్ చేసుకొని తమ్మిశెట్టి జానకీదేవి గారు కూడా అంటే ఆ కుటుంబం నుంచి బంధువులు వాళ్ళు ఆమె తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఈ రోజున ఆ కుటుంబం నుంచి రావడం మేమందరం కూడా పార్టీకి బాగా వర్క్ చేస్తారని పార్టీలో వీరికి కూడా వ్యక్తి కుదించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మంచి పేరున్న కుటుంబం తమ్మిశెట్టి రామకృష్ణ గారి కుటుంబం. ఆ కుటుంబం నుంచి తమ్మిశెట్టి రామకృష్ణ గారి కోడలు గారు అట్లాగే రామకృష్ణ గారి మనవడు జితేంద్ర, మరీ ముఖ్యంగా యాక్టివ్ పాత్ర చేయబోయే జితేంద్ర భార్య గౌతమి, పాప శ్వేత, వీళ్ళ నలుగురు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి హృదయపూర్వకంగా ఆహ్వానం చెప్తున్నాం. ఎందుకంటే రోజు రోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ప్రాంతంలో బలోపేతం జరుగుతుంది. ఇంకా ఎక్కువ బలోపేతం చేసి మన పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి వీళ్ళందరి సహాయ సహకారాలు కూడా తీసుకుని మనం అందరం ముందుకెళ్దామని తెలియజేస్తూ సార్ ఇప్పుడు ఎమ్మెల్సీ గారు మాట్లాడారు. ఇది ఎప్పుడు జరిగిందంటే 2010లో జగన్ గారు నేను యాక్చువల్లీ రాయలసీమ అమ్మాయి, మాది అనంతపురం జిల్లా ఊరకొండ, నేను ఇక్కడికి కోటగా వచ్చాను. అక్కడ జగన్ గారు ఒకసారి
వ్యాయామం అనేది మంచిగా చేస్తుందని చెప్పి నాకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను ఈ పిల్లలని మా ఫ్యామిలీ మీద గౌరవంతో